నువ్వు 2000 పెన్షన్ 4000 రూపాయలు చేస్తా అన్నారు. 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. మీ 6 గ్యారెంటీల్ని 13 హామీల్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఒకటికి 4 సార్లు చెప్పినారు 100 రోజుల్లో అమలు చేస్తామని. అయ్యా 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు కూడా అయిపోయినాయి. ఇవాళ 8వ నెల జరుగుతా ఉన్నది. మీ హామీలు ఏమైనాయి? మీ 4000 రూపాయల పెన్షన్ ఏమైంది అంటే సమాధానం లేదు. బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు? మీ 4000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఎందుకు పెట్టలేదు బడ్జెట్ లో అంటే సమాధానం లేదు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అంటే సమాధానం లేదు. ఉద్యోగికి భరోసా కార్డు ఇస్తామన్నారు, దాంతో ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని మాట చెప్పినారు. విద్యార్థులకి భరోసా కార్డు ఇస్తామన్నారు, ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని అన్నారు. దాని ఊసెందుకు లేదు బడ్జెట్ లో అంటే సమాధానం లేదు. నిరుద్యోగులకు 4000 వృత్తి ఇస్తామన్నారు, దాని ఊసేంది, దాని సంగతి ఏంది అని అంటే దానికి సమాధానం లేదు. రైతు భరోసా 15000 రూపాయలు అన్నారు, మరి దానికి సరిపడా డబ్బులు లేవు అని అంటే దానికి సమాధానం లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, సంవత్సరంలోనే నింపుతామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? ఎన్ని ఇచ్చినారు? ఆ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలకు సరిపడా బడ్జెట్ లో డబ్బులు పెట్టినారా? ఇచ్చే ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు అని అంటే దానికి సమాధానం లేదు. ఆ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అసలు చట్టబద్ధత చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ కు మేము అనగా మొన్న చివరి రోజు తెచ్చినారు, దాని సంగతి చెప్తాను. ఇట్లా 100 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారెంటీ కూడా అమలవుతలేదు. రుణమాఫీ అన్నారు, ఆగస్టు 15 అన్నారు, దాని సంగతి చక్కగా లేదు. ఇవాళ ఈ గ్యారెంటీలు ఏమైనాయని చెప్తే ఎందుకు లేవు అని చెప్పి గట్టిగా అడిగితే మా మైక్ కట్ చేస్తారు. మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు నిరసన తెలిపితే మార్షల్లను పెట్టి బయటకు పంపిస్తున్నారు. అంటే ఒక ప్రతిపక్ష సభ్యులుగా ప్రజల కోణంలో ప్రజల సమస్యలను, ప్రజలకు మీరిచ్చిన హామీలను అడిగితే మైక్ ఇయ్యరు. మైక్ ఎందుకు ఇస్తలేమని నిరసన తెలిపితే మార్షల్లను పెట్టి ఎత్తి బయట పడేస్తా ఉన్నారు మమ్మల్ని. అట్లనే ఈ మొత్తం సభ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినారు. అసెంబ్లీ సాక్షిగా చిల్లర వేషాలు వేసినారు. అసెంబ్లీ సాక్షిగా మా మహిళా సభ్యుల్ని, మా సభ్యుల్ని అవమానం చేయటానికి, అసెంబ్లీ సాక్షిగా అబద్ధపు ఆడంబర ప్రచారాలు చేసుకోవటానికి, అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని బెదిరించటానికి వాడుకున్నారు తప్పిస్తే ఈ సమావేశాల ద్వారా ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎటువంటి అబద్ధాలు ఆడి అసెంబ్లీ సాక్షిగా అంటే మామూలుగా కాదు. సరే, అందరు మంత్రులు, అందరు సభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, చాలా అబద్ధాలు. వాళ్ళు సభ్యులే కదా, మంత్రులే కదా అనుకుంటే స్వయాన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అబద్ధాలు మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు అంటారు నిండు సభలో, సభా సాక్షిగా ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది అన్న మాట మాట్లాడినాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి లోకాన్ని నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారా?
రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము అన్న మాట మాట్లాడినాడు. ఆ 30,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినవా? నోటిఫికేషన్ ఇవ్వకుండానే నీ ఉద్యోగాలు నువ్వెట్లా భర్తీ చేసినట్టు అవుద్ది? అసలు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామన్న అబద్ధం. అంటే పోయిన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్ష పెట్టి దాని ఫలితాలు తయారు చేసి రెడీ పెడితే, సెలక్షన్ చేసి కూడా రెడీ పెడితే, అంటే పోయిన ప్రభుత్వంలోనే ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్ష పెట్టి ఫలితాలు చేసి అభ్యర్థుల్ని మొత్తం ఎన్నిక చేసి రెడీ పెట్టి మేము ఎలక్షన్ కోడ్ కారణంగా ఆ లిస్టు బయటకు వెయ్యకపోతే ఆ లిస్టును మేము రెడీ చేసిన లిస్టును తీసుకొచ్చి బయట ఆ లిస్టు చదివి ఉద్యోగాలు ఇష్టమన్నంత అబద్ధం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రిగా ఇంతకంటే ఒక అబద్ధం ఇంకా ఎక్కువ ఉంటుందా ఏదన్నా?